హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ అనే చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ ప్రూవ్ దట్ కాస్ a/2 ప్లస్ కాస్ b/2 ప్లస్ కాస్ c/2 ఈక్వల్ టు 4 కాస్ π మైనస్ c/4 కాస్ π మైనస్ b/4 ఇంటూ కాస్ π మైనస్ c/4 అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఇన్ ఏ ట్రయాంగిల్, సో ఒక ట్రయాంగిల్లో ఈ వాల్యూస్ని మనం ఈక్వల్ చేయమంటున్నారు. సో గివెన్ a triangle ABC, so triangle ABC కాబట్టి a plus b plus c ఈక్వల్ టు 180 అంటే 5. సో ఇప్పుడు వాళ్ళు లెఫ్ట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ అన్న ప్రూవ్ చేయమంటున్నారు, రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ అన్న ప్రూవ్ చేయమంటున్నారు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే RHS తీసుకుంటున్నాను, RHS తీసుకొని LHSని ప్రూవ్ చేస్తాను. సో RHS ఈక్వల్ టు 4 కాస్ π మైనస్ a/4 ఇంటూ కాస్ π మైనస్ b/4 ఇంటూ కాస్ π మైనస్ c/4. ఓకే, సో ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నానంటే 4 కదా, 4ని ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను అంటే 2 ఇంటూ 2 అని రాస్తున్నాను. 2 ఇంటూ 2 cos π minus a/4 into cos π minus b/4 into cos π minus c/4. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఏంటంటే 2 యాస్టిస్, ఇక్కడ ఫార్ములా ఏ విధంగా ఉందంటే 2 cos a plus b/4 ఇక్కడ ఫార్ములా ఏ విధంగా ఉందంటే 2 cos a cos b అనే ఫార్ములాలో ఉంది కాబట్టి సో cos a plus b plus cos a minus b. ఓకే, సో cos of a plus b అంటే π minus a plus π minus b by 4 plus cos a minus b, π minus a minus of π minus b by 4 into cos π minus c by 4. ఓకే, ఇక్కడ ఫార్ములా ఏంటంటే 2 cos a cos b అని మాదిరిగా ఉంది కాబట్టి ఇక్కడ సో ఇక్కడ ఏమొచ్చిందంటే cos a plus b plus cos a minus b. సో ఓకే, cos a plus b plus cos a minus b. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 2 cos π ప్లస్ పై 2π, ఇక్కడ మైనస్ కామన్ ఇస్తున్నాను, మైనస్ కామన్స్ a ప్లస్ b బై 4. ఓకే, నెక్స్ట్ a ప్లస్ b బై 4 a ప్లస్ b బై 4 ప్లస్ cos ప్లస్ పై మైనస్ పై క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, ఇంకో స్టెప్ ఇస్తాను, పై మైనస్ ఏ మైనస్ పై మైనస్ ఇటు మైనస్ ప్లస్ బి బై 4 ఈక్వల్ టు కాస్ పై మైనస్ సి బై 4. ఓకే, ఇక్కడ ప్లస్ పై మైనస్ పై క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే 2 కాస్, ఇక్కడ నేను ఎల్సిఎంని సపరేట్ చేస్తున్నాను, 2π by 4 minus a plus b by 4. ఓకే, నెక్స్ట్ స్టెప్లో a plus b by 4 ప్లస్ కాస్ ఆఫ్, ఇక్కడ మైనస్ ఏ ప్లస్ బి ఉంది. సో ఇప్పుడు నేను ఏం రాస్తానంటే b మైనస్ ఏ బై 4 ఇంటూ కాస్ పై మైనస్ సి బై 4. ఓకే, ఇక్కడ 2 1s 2 2s. ఓకే, ఇప్పుడు ఇక్కడ రబ్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 2 ఇంటూ కాస్ ఆఫ్ π బై 2 మైనస్ a ప్లస్ b బై 4 a plus b by 4 into plus cos
b minus a by 4 cos, ఇక్కడ కాస్ పై అంటే ఏంటంటే కాస్ పై మైనస్ ఈ బై 4 కదా, ఇక్కడ పై వాల్యూ ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, అంటే ఇక్కడ 180 డిగ్రీస్ ప్లేస్లో ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి బై 4. ఓకే, ఇక్కడ మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్ అయిపోయింది. సో అలాగే ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో కాస్ 90 దగ్గర యాంగిల్ చేంజ్ అవుతుంది, ఏంటంటే సైన్ కాస్ 90 మైనస్ టీటా కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి పాజిటివ్ ఏ. సో ఏ ప్లస్ బి బై 4 ప్లస్ కాస్ బి బి మైనస్ ఏ బై 4 ఇంటూ కాస్ ఏ ప్లస్ బి బై 4. ఓకే, ఇప్పుడు కాస్ ఏ ప్లస్ బి బై 4ని ఇన్నర్గా మల్టిప్లై చేస్తున్నాను, అలాగే చూడండి ఈ 2 కూడా ఇన్నర్గా సపరేట్ చేస్తున్నాను. 2 సైన్ ఏ ప్లస్ బి బై 4 ఇంటూ కాస్ ఏ ప్లస్ బి బై 4 ప్లస్ ఇక్కడ 2 ఉంది, సో 2 ఇక్కడ 2 సైన్ ఏ ప్లస్ బి బై 4 ఇంటూ 2 కాస్ బి మైనస్ ఏ బై 4 ఇంటూ కాస్ ఏ ప్లస్ బి బై 4. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఫార్ములా ఏ విధంగా ఉందంటే 2 సైన్ ఏ కాస్ ఏ ఈక్వల్ టు సైన్ 2a. సో ఇక్కడ ఏంటంటే 2 సైన్ ఏ కాస్ ఏ మాదిరిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం రాద్దామంటే సైన్ 2a అనే విధంగా రాస్తున్నాను. సో సైన్ 2a ప్లస్ బి బై 4. ఓకే డన్. ఇక్కడ ప్లస్ ఇక్కడ 2 కాస్ ఏ కాస్ బి అనే విధంగా ఉంది కాబట్టి కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే ఇక్కడ 2 కాస్ ఏ కాస్ బి అనే విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే కాస్ ఏ ప్లస్ బి అంటే బి మైనస్ ఏ ప్లస్ బి బై 4 ప్లస్ కాస్ బి మైనస్ ఏ ప్లస్ బి బై 4. సో ఇక్కడ అలాగే 2 1 2 2. సో ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే సైన్ ఏ ప్లస్ బి బై 2 ప్లస్ కాస్ మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయితే 2b బై 4 ప్లస్ కాస్ బి మైనస్ ఏ మైనస్ బి బై 4 మైనస్ ఇందాక మల్టిప్లై చేసిన. సో ఇక్కడ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో 2 1 2 2. సో సైన్ ఇక్కడ ఏంటంటే ఏ ప్లస్ బి బై 2 అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 180 డిగ్రీస్ అంటేనేమో ఏ ప్లస్ బి ప్లస్ సి, అలాగే 90 డిగ్రీస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో ఇప్పుడు నేనేం రాస్తున్నానంటే ఇందులో నుంచే ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు పై బై 2 మైనస్ సి బై 2. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే పై బై 2 మైనస్ సి బై 2 ప్లస్ కాస్ బి బై 2 ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ ఏ మైనస్ 2a బై 4 అంటే ఇక్కడ 2 1 2 2. ఓకే, ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో సైన్ 90 అంటే యాంగిల్ చేంజ్ అవుతుంది, కాస్ సైన్ 90 మైనస్ టీటా కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో కాబట్టి సి బై 2 ప్లస్ కాస్ బి బై 2 ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ ఏ బై 2. సో ఇక్కడ రబ్ చేస్తున్నాను.
cos C by 2 plus cos B by 2 plus cos of minus A by 2. మనకి ఇంకో ఫార్ములా ఏముందంటే cos of minus theta equal to cos theta. సో ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తున్నానంటే cos A by 2, అలాగే సీక్వెన్స్లో కూడా రాస్తున్నాను A by 2 cos of minus theta అంటే cos theta. సో సీక్వెన్స్లో రాస్తున్నాను అలాగే ప్లస్ cos B by 2 ప్లస్ cos C by 2. ఓకే, మనం ఇప్పుడు LHSని ప్రూవ్ చేసాం. ఓకే, LHS. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే కామెంట్లో పెట్టండి, నేను సాల్వ్ చేసి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.